అవును చిట్టి, వాళ్ళని బాధ పెట్టి కూడా రాజమణిహారాన్ని ఎంతో కష్టపడి మన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకు కూడా మన దగ్గర ఉందన్న అనుమానం లేదు. ఈ పరిస్థితుల్లో పూజలో పెట్టి ఎలా చేస్తాం? ఎవరికి కనపడకూడదో వాళ్ళకే కనిపిస్తే కష్టం కదా. అలా అని అమ్మవారికి ఆ రాజమణిహారాన్ని అలంకరణ చేయకుండా ఉండకూడదు. తెలిసి తెలిసి తప్పు చేయకూడదు. ఇప్పుడేం చేయాలి? దుర్గమ్మ, నువ్వే ఏదైనా సలహా ఇవ్వమ్మా. ఐడియా ఇవ్వు దుర్గమ్మ, చేద్దాం. ఎస్, ఐడియా వచ్చింది చిట్టి. దుర్గమ్మే ఇచ్చింది. ఏంటి చామది? బొడ్డమ్మే అమ్మవారు కదా, లోపల అమ్మవారి దగ్గర బొడ్డమ్మని ప్రాణ ప్రతిష్టాపన చేయిస్తాం కదా. రాజమణిహారం బొడ్డెమ్మలోనే ఉంటే అమ్మవారికి అలంకరణ చేసినట్టే కదా. పూజలో రాజమణిహారం ఉన్నట్టే కదా. బొడ్డమ్మకు పెడితే అందరికీ కనపడుతుంది కదా. నీకు అర్థం కాదులే చిట్టి. ముందు రాజమణిహారాన్ని తీసుకొద్దాం, పద. ఓకే. చూస్తూ ఉండు. అమ్మా, నువ్విచ్చిన సలహానే పాటిస్తున్నాను. అదే నేను అడుగుతున్నాను. ఈ దరిద్రమైన చేతులతో ఏం చేస్తున్నావు? నవరాత్రులు మొదలయ్యే ముందు బొడ్డమ్మని చేయడం మన ఆచారం కదా అమ్మగారు. అందుకే బొడ్డమ్మని చేస్తున్నాము. మీ పల్లెటూరు ఆచారాలు ఇక్కడ చేయకు. మన ఆచారాలు అని చెప్పి నన్ను మీతో కలిపేయకు. చెంప పగల కొడతా. ఆ మట్టంటేనే అసహ్యం. తీసేయండి. ఏం మాట్లాడుతున్నారమ్మా? నువ్వు మాత్రం శాశ్వతమా? నువ్వు మాత్రం మట్టిలో కలవా? మట్టి లేందే మనిషి ఎక్కడున్నాడు? ఈ భూమంతా ఏంటి? ఇందులో మట్టి లేదా? నువ్వు నడుస్తున్న నేల మీద, నువ్వు ఉంటున్న బంగళా మట్టి మీదే కదా ఉంది. నువ్వు తింటున్న ఆహారం కూడా ఆ మట్టిలో పండించిందే. బొడ్డమ్మని చేసేది కూడా తల్లి అంతా నువ్వే మాకని ఆవిడ్ని వేడుకుని పూజిస్తారు. ఏదేదో వాగుతున్నావు. ఇది మన సంస్కృతి. మర్చిపోయారమ్మా? అయిపోయిందా హర్ష? నువ్వెన్ని చెప్పినా ఇది నా ఆచారంగా, నా సంస్కృతిగా నేను తీసుకోను. ఏయ్, ముందు దరిద్రాన్ని గేట్ అవతల పారేవే. గేట్ అవతల పారేవే. అమ్మగారు, దయచేసి మీరలా మాట్లాడకండి. అపచారం అమ్మగారు. బొడ్డెమ్మ ఆశీర్వాదాలుంటే ఆడవారి పసుపు కుంకుమలు క్షేమంగా ఉంటాయి. సంపూర్ణ ఆయుష్ ఆ తల్లి ఇస్తుంది. మీరలా మాట్లాడి బొడ్డెమ్మ అమ్మవారి కోపానికి గురి కాకండి. ఏయ్, ఏంటే నువ్వు నాకు చెప్తున్నావు? నువ్వు చెప్తే నేను వింటానా? ఆ మట్టి ముద్దని పారేమను. ఈ రమాదేవి కోపానికి
కాలే బోడిద తాకు. అమ్మా మీరు బాగుండాలని చెప్తున్నాను. నార్మల్ నార్మల్ నార్మల్. ఇంకొక్క మాట వచ్చిందంటే పళ్ళు రాలగొడతా. నేను బాగుండాలని నువ్వు చెప్పడమేంటే? మీ బతుకులిలా బాగున్నాయంటే నేనుండబట్టే. ఈ మట్టి ముద్ద కాదు మీ కడుపులు నింపుతోంది. నేను మీకొక మనస్సాక్షి ఉండేడిస్తే నన్నే మీరు అమ్మవారిగా పూజించుకోవాలి. స్టాప్ ఇట్ రమ్మా. నేను లేనిది ఏమీ చెప్పలేదు హర్ష. వాళ్ళు కూడా కాందేం చేయట్లేదు రమ్మా. నీలాంటి వాళ్ళు మర్చిపోయిన సంస్కృతిని గుర్తు చేస్తున్నందుకు సంతోషించు. నా సంస్కృతే కాదన్న తలపోగర్ని నువ్వు చూపించుకో.